థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఇట్స్ ఓకే అమ్మా. ప్లీజ్, హీస్ మై హస్బెండ్ సురేష్. నమస్కారం. వెళ్దాం మేడం. నమస్తే బాబు. రండి. పరిచయం లేని పేర్లు, యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్స్ జేడి, కేడి. హాయ్ సార్. హాయ్ సార్. నీ గురించి చాలా విన్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ కమ్ సార్. రమ్య మ్యామ్, సీఎం గారితో పాటు మీరు కూడా వెళ్ళండి. కౌశిక్ గారు ఆవిడ టీం ని తప్ప ఇంకెవరిని ఫ్లోర్ లోకి అలౌ చేయకండి. వెళ్ళండి. ఓకే మ్యామ్. చాలా గట్టిగా ప్లాన్ చేసావు చెడి, కానీ నా ప్లాన్ని కనుక్కోవడం ఇంపాసిబుల్. ఈ ఎండ్ గేమ్లో నీకంటే 2 అడుగులు నేనే ముందున్నా. లోపలికి వెళ్ళాక ఏం చేయాలో తెలుసు కదా టీనా? తెలుసు బాయ్, నేను చూసుకుంటాను. జాగ్రత్త. నీ పని అయ్యాక చెప్పు, నేనొస్తా. ఓకే బాయ్. వెళ్ళు. ఇప్పటి నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ ని ఈ గేట్ నుంచి లోపలికి అస్సలు పంపించకండి. ఓకే? ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్లోకి మ్యామ్. నా పేరు స్నేహ, నేను రిపోర్టర్ని. అయితే ఐడి కార్డ్ ఏది? అది రోజు ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాక ఐడి కార్డ్ వేసుకోవడం అలవాటు. ఐడి కార్డ్ బ్యాగ్లో ఉంది. 1 సెకండ్. ఎవ్రీబడి అలర్ట్. ఇదిగోండి మేడం. సీఎం గారి ఇంటర్వ్యూ వల్ల ఈ ఎంట్రన్స్ ని రిస్ట్రిక్ట్ చేశాం. మీరు సెకండ్ గేట్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. సెకండ్ గేటా? ఏమైంది? ఎనీ ప్రాబ్లం? నో సార్. మేనేజ్ చెయ్యకపోతే దొరికిపోతాం. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మ్యామ్. అట్టెక్కడికి వెళ్తున్నారు? సెకండ్ గేట్ దగ్గరికి మ్యామ్. సెకండ్ గేట్ ఇటుంటే అటెక్కడికి వెళ్తున్నారు? ఇటుందా? రోజు వచ్చే ఆఫీస్, రోజులో సగం ఇక్కడే ఉంటావు. అలాంటిది గేట్ ఎక్కడుందో కూడా తెలీదా? అంటే మ్యామ్, అది నేను కొత్తగా వచ్చాను, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను. ఓహో. ఓకే మ్యామ్, థ్యాంక్స్ ఫర్ ది హెల్ప్. ఒక్క నిమిషం స్నేహ, ఒక్క నిమిషం స్నేహ. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా వచ్చి కన్ఫర్మ్ చేశాక వెళ్దువు. ఎందుకు మ్యామ్, ఏమైంది? ఏం లేదు, జస్ట్ ప్రోటోకాల్ అంతే. స్నేహ, టైం అవుతుంది. లోపలికి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు? తిని మీకు తెలుసా రావు గారు? అరిస్తే చంపేస్తా. మమ్మల్ని వదిలేయండి, పాప నేను చేయొద్దండి ప్లీజ్, మీకు దండం పెడతాను. హలో. హలో మేనేజర్, వీడియో చూసావు కదా? నీ భార్య కూతురు ఇంటికి సేఫ్గా రావాలంటే నా మనిషి ఛానల్ లోపలికి రావాలి. వచ్చేలా నువ్వే చేయాలి. లేదంటే ఫ్యామిలీ ప్యాక్లో అందరినీ ఒకటేసారి దేవుడి దగ్గరికి పంపించేస్తా. వద్దు సార్, ప్లీజ్ సార్, నా ఫ్యామిలీని ఏం చేయకండి సార్. అమ్మాయి ఫోటో పంపిస్తున్నా. తనని ఛానల్లోకి వెళ్లకుండా ఎవ్వరూ ఆపకూడదు. సరే సార్, నేను చూసుకుంటాను సార్. చెప్పండి రావు గారు. తెలుసు మేడం.
కొత్తగా జాయిన్ అయిన రిపోర్టర్ కౌశికి మేడమే అపాయింట్ చేశారు. తనని లోపలికి తీసుకెళ్ళొచ్చా? మాకు చాలా వర్క్స్ ఉన్నాయి. యా, తీసుకెళ్ళండి. రా వెళ్ళండి. స్నేహ. పర్లేదు రావు, బాగానే మేనేజ్ చేసాం. సీఎం ఇంటర్వ్యూ ఏ ఫ్లోర్ లో జరుగుతుంది? 3rd ఫ్లోర్ రా. నన్ను అక్కడికి తీసుకెళ్లి లోపలికి ఎంట్రీ ఇప్పించు. అంతటితో నీ పని అయిపోతుంది. సరే పద. పదండి. ఏమని జేడి, ఆ అమ్మాయి మీద ఇంకా డౌట్ పోలేదా? మేనేజర్ రావు గారి మీద ఇప్పుడే డౌట్ స్టార్ట్ అయింది కేడి. ఆయన మొహంలో భయం, మాటల్లో కంగారు. తెలుసు మేడం. ఆయన ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు కేడి. నాకు అదే అనుమానం వచ్చి అడిగితే సీఎం గారి ఇంటర్వ్యూ వల్ల అని చెప్పాడు జేడి. ఉహుం. లేదు కేడి, ఇంకేదో కారణం ఉంది. అండ్ ఆ అమ్మాయి స్నేహ మీద కూడా డౌట్గా ఉంది. నువ్వు వెంటనే లోపలికెళ్ళి రావు గారితో మాట్లాడు. నేను రమ్యకి చెప్పి స్నేహని రిసెప్షన్ దగ్గరికి తీసుకురమ్మని చెప్తాను. సరే జేడి. రమ్య, ఫస్ట్ ఫ్లోర్ లో రిపోర్టర్ స్నేహం తీసుకొని రిసెప్షన్ దగ్గరకు వచ్చి నాకు కాల్ చేయి. ఓకే మ్యామ్. మీరు వెళ్ళి సెకండ్ గేట్ వైపు చూడండి. మీరు ఇటు వెళ్ళండి. ఓకే మేడం. రే, బ్యాక్ గేట్ దగ్గరికి పోనీ. నువ్వు సెట్ చేసిన మైక్ ఎక్కడ? అదే. ఈ విషయం కౌశికి గారికి తెలిస్తే నా మీద నమ్మకం పోతుంది. పోలీసులకు చెప్తే వాడు నా ఫ్యామిలీని చంపేస్తాడు. ఇప్పుడేం చేయాలి? గుడ్. వీడియో ప్లే చేసే టైంకి మన ప్లాన్ అమలైపోవాలి. ఓకే బాయ్. బిల్డింగ్ అంతా అల్లకల్లోలం అవుతుంది. అదే టైంకి నేను లోపలికి ఎంటర్ అవుతా. అలాగే బాయ్. ఓకే సార్, ఇంటర్వ్యూకి అంతా రెడీగా ఉంది. స్టార్ట్ చేద్దామా? అలాగేనమ్మా, Please. పద. సురేష్, వి షల్ స్టార్ట్. పదండి.